దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నారు. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మన దేవాది దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నామంట అండి. ఈ లోకమునకంట ఉప్పై ఉన్నామంట. అలాగే ఈ లోకానికి మనం వెలుగై ఉన్నామని దేవుడు వాగ్దానం చేశారండి. మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నాము అని చెప్పినప్పుడు ఆ ఉప్పు రుచిగా ఉండాలి. అవును కదా? రుచి లేకుండా నిస్సారం అయిపోయింది అనుకోండి, ఆ ఉప్పుకి ప్రయోజనం ఏమైనా ఉందా? చాలా ఉప్పు రుచిగా ఉండదండి. చాలా ఉప్పు తక్కువగా ఉంటుంది. అందుకని ఆ ఉప్పుని మనం కొనడానికి కూడా ఇష్టపడం. దాన్ని తీసేస్తాం. ఇది ఎక్కువ ఉప్పు ఉండట్లేదు, ఇలాంటి ఉప్పు కొనొద్దు అని అనుకుంటాం మనం కదండి. ఏదన్నా మనం కొన్న ఉప్పు ఇది రుచిగా ఉంటే కనుక కొంచెం ఉప్పు వేసుకున్నా కానీ ఆ కూర మనం దేని నిమిత్తమైతే ఆ ఉప్పు వాడతామో అది రుచిగా ఉన్నప్పుడు ఆ ఉప్పుని మనం ఇష్టపడతాం. ఆ ఉప్పు నిస్సారం అయిపోయింది అనుకోండి, దాంట్లో రుచి లేదనుకోండి, ఉప్పు అనే రుచి లేకపోతే కనుక మనం దాన్ని తీసి పడేస్తాం. అవును కదా? అలాగే మనం ఈ లోకానికి వెలుగై ఉన్నామంటండి. ఈ లోకానికి మనం వెలుగు అంటే మనకు వెలుగు ప్రకాశంగా అందరికీ కనిపించేలా ఉండాలి. ఒక ఉదాహరణగా దేవాదేవుడు కూడా చెప్పి ఉన్నారు కదా యేసయ్య, ఎవరన్నా దీపం వెలిగించంటండి మంచం కిందైనా కొంచెం కిందైనా పెట్టరు, ఏదైనా అడ్డు గోడల వైపు పెట్టరు. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒక దీపస్తంభం మీద పెడతారండి. అవును కదా? ఒక దీపస్తంభం మీద కనిపించడానికి, అందరికీ కనిపించడానికి ఒక ఎత్తైన ప్రదేశాల్లో పెడతారు. ఇప్పుడు కోట పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నప్పుడైనా ఎక్కడైనా మన ఇంటి దగ్గర కూడా పైన పెడతాం. ఎందుకంటే ఆ పైన పెట్టామంటే లైట్ మొత్తం అందరికీ కనిపిస్తుంది. అవును కదండి? అలాగే మనం అంటండి ఈ లోకానికి ఎలాగైతే వెలుగుగా ఉన్నామని దేవుడు సెలవిచ్చాడో, మన వెలుగు ఈ లోకానికి వెలుగు అంటే మనం ఎలా ఉండాలి? ఆ వెలుగు మనలో నుంచి రావాలండి. మనలో ఉన్న ప్రతి కార్యము, మనం చేసే ప్రతి కార్యము ఎలా ఉండాలంటే ఆయనని చూపించాలి ఎదటి వాటికి. ఎందుకంటే ఆయన మహిమను పొందుకున్న మనం కాబట్టి, ఆయన మహిమను పొందుకుని మనం వెలిగించబడుతున్నాం కాబట్టి, మనం వెలిగించబడుతున్నప్పుడు మనం చేసే ప్రతి కార్యము, ప్రతి కార్యము, మనం చేసే పని, మనం మాట్లాడే మాట, మనం చేసే ప్రతి తీరు, ప్రతిదీని మనం కనిపించుకోకుండా మనలో ఉన్న దేవుడిని ఎదటి వారికి కనిపించనివ్వాలి. మనమే కాదండి. ఇప్పుడు మనలో ఉన్న టాలెంట్లు ఏమవుతాయి? టాలెంట్స్ ఏమైనా ఉపయోగించుకున్నాం అనుకోండి, మనమే అభివృద్ధి పొందుతాం. కానీ మనలో ఉన్న టాలెంట్స్ ఎదటి వారికి ఉపయోగపడే విధంగా మనం చేసినప్పుడు, మనలో ఉన్న వెలుగు, మనలో ఉన్న ప్రతి దేవుడు ఇచ్చిన మన తలంతులన్నిటిని ఆయన కొరకు మనం వాడితే గనక మనం మహింపరచబడం కాకుండా మన దేవుని మహింపరిచేవారుగా ఉంటామంటండి. అట్టి రీతిగా దేవుడి ఉదయకాల సమయంలో ఎలా చెప్పారండి? మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ లోకాన్ని మన రుచి చూపించాలి. మన రుచి దేవుడు, మన యేసయ్య ఏంటో తెలుసుకోవాలంటే మన రుచిగా మారాలి. మన రుచిగా మారి ఎదటి వారికి ఆ రుచి చూపించాలి. ఎందుకంటే యేసయ్య రుచి ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి, మన యేసయ్య రుచి మనం ప్రతిదినము అనుభవిస్తున్నాం కాబట్టి, ఈ అనుభవాన్ని ఎదటి వారికి చెప్పే విధంగా, చూపించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. మన మాట, మన చూపు, మన నడవడిక. అలాగే ఈ లోకానికి వెలుగై ఉన్నారు అన్నప్పుడు కూడా మనము ఎలాగైతే దేవుని సన్నిధిలో దేవునితో ఎలాగైతే అంటుకట్టబడి ఆయన వెలుగుని మనము కలిగి మనం ఎలాగైతే వెలిగించబడుతూ మన జీవితాల్లో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసుకుంటూ ఆయన మహిమలో మనం ఎలాగైతే వెలిగింపబడుతున్నామో ఆ వెలుగుని ఎదటి వారికి కనపరిచే విధంగా మనం ప్రవర్తించాలి. మనం చేసే ప్రతి నడవడిక మన చుట్టూ ఉన్నవారండి చూస్తూ ఉంటారండి.
మనల్ని ఎవరు చూడట్లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం కానండి, ప్రతిదీ చూస్తుందండి. అందరి కళ్ళు చూస్తే మనకైతే 1-2 కళ్ళు ఇటే చూస్తాయి, కానీ ప్రపంచమంతా మనకు వైపు చూస్తుందండి, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళకి మనలో ఉన్న దేవాది దేవుణ్ణి కనపరిచినప్పుడు వాళ్ళు అమ్మో నిజంగానే దేవాది దేవుడు యేసయ్య నిజమైన దేవుడు, ఈయన నమ్ముకుంటే మనము కూడా వెలిగించబడతాము, ఈయన నమ్ముకుంటే మనము కూడా ఉప్పై ఉంటాం ఈ లోకానికి. మన కుటుంబంలోనే కాకుండా అనేక మందికి కూడా మనం వెలిగించబడే వ్యక్తులుగా ఉంటాము, మన రుచికరమైన వ్యక్తులుగా మనం ఉంటామని అనేక మందిని మనం మార్చేవారిగా మనం కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో మనం చిన్న ప్రార్థన చేయాలి. అయ్యా, నీతో నేను అంటుకట్టబడి నీ వెలుగుని నేను పొందుకుని నేను ఎలాగైతే వెలిగించబడుతున్నానో నీ వెలుగుని అనేక మందికి ప్రకాశింపచేసి నీ వెలుగుని అనేక మందికి తెలియపరచడానికి నీ కృపను అనుగ్రహించయ్యా. ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉన్నానని నువ్వు సెలవిచ్చావు, ఆ ఉప్పు నిస్సారమైతే వ్యర్థమని చెప్పావు కూడా. అలా కాకుండా అయ్యా, నువ్వు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకుని నేను నిస్సారము కాదు, నేను రుచిగా నీ ఉప్పు కలిగి మంచి రుచిగల పదార్థంగా నేను ఎలాగైతే ఒక రుచిగల దానిగా నేను మారానో, నీ ప్రవర్తనను నేను చూసి నీ ప్రవర్తన వంటి ప్రవర్తన ఇలాంటి స్వభావాన్ని నేను ఎలా అయితే పొందుకున్నానో, ప్రతిదాన్ని నేను ఎలాగైతే అన్ని సమస్యల్ని ఎలా అయితే ఎదుర్కొంటున్నానో అటు రీతిగానే ప్రతి బిడ్డ ఎదుర్కోవడానికి ఉప్పు వలె ఎంతో రుచికరంగా ఈ లోకంలో జీవించటానికి ఆ బిడ్డలకి మాకు అందరికీ సహాయం దయచేయండి అయ్యా అని ప్రతి దినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే మనల్ని దేవాది దేవుడు ఇచ్చిన వాగ్దానం నిమిత్తం మనం ఈ లోకానికి ఉప్పై ఎలాగున్నామో అలాగే ఈ లోకానికి వెలుగుగా ఉన్నామని సెలవిచ్చిన దేవుడు మనల్ని అందరినీ అటు రీతిగా స్థిరపరచడానికి నిలబెట్టడానికి దీవించుతూ ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఇస్తున్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.